హాయ్ అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మంగారు చెప్పినవి జరిగేవి ఇవే. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. 2025లో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి. ఎంత పంట నష్టం జరిగింది. అలాగే 2026లో విపరీతమైన చలి ఉంటుందట. అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి. దానివల్ల కొంతమంది చనిపోతారట. స్త్రీ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాటులు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారట. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గుతుందట. స్త్రీలు మందు సిగరెట్లు తాగడం వంటివి ఎక్కువ పెరుగుతాయి. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పారు. తులం బంగారం లక్షలు దాటిపోతుంది. రోజురోజుకి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. ఆయన చెప్పిన విధంగానే నేటి బంగారం 1,00,000 రూపాయలు దాటిపోయింది. రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదు. బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు. ఈ 2026లో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట. అది తాకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారట. అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట. అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నాటికి సగం జనాభా తగ్గిపోతుందట. అలాగే తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి. తిరుమల సంపదను 6 దొంగలు దోచుకుంటారు. దానివల్ల వెంకటేశ్వరుని కుడి భుజం కదులుతుంది. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతారట. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి. అలాగే ప్రజలు భక్తి తగ్గిపోతుందట. దేవునిపై నమ్మకాన్ని కోల్పోతారట. ఎన్నో పాపాలు చేస్తారు. వావి వరసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయట. తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకదు. దానివల్ల కొంతమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి. తనకి ఇష్టమైన వాళ్ళని వశపరుచుకుంటారట. దానివల్ల ఎంతమంది చనిపోతారని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట. పుణ్యాత్ములు తగ్గిపోతారు. పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట. అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ చేస్తాయి. అన్ని వస్తువులలో విపరీతమైన కల్తీ జరుగుతుంది. అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి. నీచుల ఇల్లు సిరు సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుంది. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది. మంచివారి మాటలు ఎవ్వరు నమ్మరు. చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు. ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు, చెడ్డవారికి న్యాయం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి. ఒకళ్ళనొక్కరు కొట్టుకుంటారు. మతం కులం భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. డబ్బున్నోడికి విలువ ఉంటుంది. నోటి మాటకు విలువ లేకుండా పోతుంది. కలియుగం 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగ ఎండిపోతుంది. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదు. 16 రోజున పెద్ద వరదలు వస్తాయట. అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారట. తెల్ల కాకులు వచ్చి
ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయట. అది చూసిన వారు పిచ్చివారు అవుతారట. వాడికి మాటలు రావట. వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయి, చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి. పంది కడుపులో ఏనుగు పుడుతుంది, ఏనుగు కడుపులో పంది పుడుతుంది. సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట. ఆ రోజు ఒక్కసారిగా విధ్వంసం జరుగుతుంది. ప్రజల్లో భయం, ఆందోళన పెరుగుతుంది. దానివల్ల భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు అతి తిండి, అతి నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడతారు. దొంగ స్వాములు ఎక్కువ అవుతారు. ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది. మనిషికి కామానికి హద్దు అలుపు ఉండదు. చాలామంది కామానికి బానిసలైపోతారట. రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపై ఎక్కువగా పడుతుంది. దానివల్ల చాలామంది మరణిస్తారు. భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటికి వస్తాయి. ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి. అవి రంగురంగుల కాంతులతో మెరుస్తాయి. అప్పుడే వింత సంఘటన జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తాడట. ప్రతి ఊరి చివరున గద్దలు గుంపులు గుంపులుగా చేరి ఏడుస్తాయి. దాన్ని చూసిన వారు రక్తం కక్కుకొని చనిపోతారట. ఆ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను వస్తుంది. దానివల్ల సమాచారం వ్యవస్థ మొత్తం పాడవుతుంది. కంప్యూటర్లు, ఫోన్లు అసలు పనిచేయవు. దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివాళ్ళు అవుతారట. అడవిలో ఉన్న జంతువులు ఊరిలోకి వస్తాయి. రోజురోజుకి ధర్మం నశిస్తుంది, అధర్మమే గెలుస్తుంది. డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ చస్తారట. కంచి కామాక్షమ్మ కంట్ల నుంచి రక్తం కారుతుంది. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. శ్రీశైలం మల్లన్న స్వామి శ్రీశైలంకు వెళ్తాడు. కృష్ణానదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకుతుంది. ఆకాశంలో 2 బంగారు హంసలు పుట్టి ఊరువాడ తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు చనిపోతారు. 8 సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట. పతివర్తలు పట్టితులు అవుతారు. ఉత్తర దిక్కున ఒక పల్లెటూరులో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతారట. దక్షిణ దిక్కున రామచిలుక మనుషుల్లాగా మాట్లాడుతుంది. వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట. రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి దిక్కులో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట. ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడికక్కడే చనిపోతారట. ఆకాశం నుండి పాముల వర్షం కురుస్తుంది. ఆ విషపాములు కాటు వేయడం వల్ల చాలామంది చనిపోతారు. రాబోయే రోజుల్లో కులాలు, మతాల మధ్య గొడవలు జరుగుతాయి. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు. ఒకరినొకరు కొట్టుకుంటారు. దేశాల మధ్య యుద్ధం జరిగి అనేక మంది ప్రజలు మరణిస్తారు. ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి. దేవుళ్ళ పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల దగ్గరికి వచ్చి తిరుగుతారు. దానివల్ల చాలామంది ప్రజలు భయపడతారట. అలాగే ఒక అమ్మాయి ఒకసారి 5 మంది పిల్లలకు జన్మనిస్తుందట. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి 100కు 100% ఖచ్చితంగా జరిగింది. భవిష్యత్తు గురించి ఆయన ముందే తెలియజేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు
చేయడానికి సహకరించండి. ఈ వీడియోను లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు.